ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక ప్రక్రియను ప్రతి పోలింగ్ స్టేషన్ లో పక్కాగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఎస్ఐఆర్ మ్యాపింగ్ అమలు తీరుపై కలెక్టర్ గురువారం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ఏఈఆర్ఓలు బిఎల్ఓ సూపర్వైజర్లతో సమీక్ష నిర్వహించారు. ఒక్కో పోలింగ్ కేంద్రం వారీగా ఎస్ఐఆర్ మ్యాపింగ్ అమలును పరిశీలిస్తూ పనితీరులో వెనుకంజలో ఉన్న ఏఈఆర్ఓలు బిఎల్ఓ సూపర్వైజర్లను కారణాలు అడిగి తెలుసుకున్నారు. అర్బన్ లో మ్యాపింగ్ ప్రక్రియ మందకొడిగా సాగడం వల్ల నిజామాబాద్ జిల్లా సగటుపై ఇది ప్రభావం చూపుతుందన్నారు. ఎస్ఐఆర్ అమలులో స్పష్టమైన ప్రగతి సాధించాల్సిందేనని స్పష్టం చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రం వారీగా బిఎల్ఓలతో మ్యాపింగ్ ను పక్కగా జరిపించాలని, రోజువారీగా నిశ్చిత పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. ఎస్ఐఆర్ సన్నాహక ప్రక్రియ అమలులో పురోగతిపై తాను వారం రోజుల తర్వాత మళ్లీ సమీక్ష నిర్వహిస్తానని, స్పష్టమైన పురోగతి కనిపించాలని, ఎవరైనా నిర్లక్ష్యంగా వివరిస్తే వారి వేతనాలు నిలిపివేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పనితీరు సక్రమంగా లేని ఇద్దరు ఆర్పీలకు షోకాస్ నోటీసులు అందించి విధుల నుండి తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తన అనుమతి లేకుండా బిఎల్ఓల మార్పులు చేర్పులు చేయకూడదని స్పష్టం చేశారు. ఓటర్ జాబితాలో బోగస్ ఓటర్లు, చనిపోయిన వారు, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేరు ఉండరాదని, అదే సమయంలో అర్హులైన ఏ ఒక్క ఓటర్ పేరు కూడా జాబితా నుండి తప్పిపోకూడదని అన్నారు. ఓటర్ జాబితా పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రత్యేక సమగ్ర సవరణను ఎన్నికల సంఘం చేపట్టిందన్నారు. ఈ విషయాన్ని ప్రజలకు అవగాహన కల్పించేందుకు విస్తృత స్థాయిలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాజకీయ పార్టీలు బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకునేలా చూడాలని, మ్యాపింగ్ ప్రక్రియ పురోగతి కోసం వారి సహకారం తీసుకోవాలని సూచించారు. ప్రత్యేక సవరణ ప్రక్రియ చేపట్టడం వల్ల ఓటర్ జాబితాలో నిజమైన ఓటర్ ఖచ్చితంగా ఉంటారని తెలిపారు. డూప్లికేట్ ఓటర్లతో పాటు మరణించిన, శాశ్వతంగా వలస వెళ్లిపోయిన, 2 ఓట్లు ఉన్న వాళ్ళు ఓట్లు మాత్రమే తొలగిస్తారని తెలిపారు. ఎవరూ అపోహకు గురి కావద్దని కలెక్టర్ సూచించారు. ప్రత్యేక సమగ్ర సవరణ తర్వాత ఎవరైనా ఓటు హక్కు రాని వారు ఉంటే ఆక్షేపణ చేయవచ్చని తెలిపారు. ఈ సమీక్షలో నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, నిజామాబాద్ సౌత్ తహసీల్దార్ శ్రీధర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మాట్లాడాలి మేడం. అయితే పబ్లిక్ నుంచే మనకు రావాలి మేడం. మనం ఎంత వాళ్ళకి అప్రోచ్ అయినా కానీ వాళ్ళు మనకు దొరకట్లేదు. పబ్లిక్ లో ఎక్కువ అవేర్నెస్ చేస్తే వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఈజీగా పెంచుకోవచ్చు మేడం మన టార్గెట్. ఈసారి కూడా నేను తర్వాత డిటి ఎలక్షన్స్ తర్వాత శ్రీధర్ గారు, సౌత్ ఆఫ్రికా గారు రిపీటెడ్ గా మెసేజ్ పెట్టుకుంటూ ఫాలో చేస్తున్నాం. బట్ కొంతమంది ఇంప్రూవ్మెంట్ చేశారు, కొంతమంది చాలా మంది ఇంప్రూవ్మెంట్ చేశారు. బట్ ఇంకా కూడా ఇంప్రూవ్మెంట్ చేయాల్సింది చాలా ఉంది. మేడం మనకు ఒక బాటమ్ లైన్ ఇచ్చారు, 75% రీచ్ అయ్యే విధంగా ఎన్ష్యూర్ చేయాలని అన్నారు. సో ఇప్పుడు రేపటి వరకు మనం 50% 80%లో రీచ్ అవుతాం. 50% ఎందుకంటే 49.39% ఉంది కాబట్టి. సో 50% అయినా కూడా తర్వాత 75% రీచ్ కావాలండి అంతే. తర్వాత ఇందులో మీకు ఆల్రెడీ చెప్పాము, ఐఈసీ టూల్స్ను చాలా ఎక్స్టెన్సివ్గా యూజ్ చేయాలని చెప్పినాము. శానిటేషన్ సంబంధించిన వెహికల్స్ ద్వారా చాలా డెప్త్గా తీసుకెళ్ళాలి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. తర్వాత అన్నీ కూడా డివిజనల్ లెవెల్లో మీకు అందరికీ చెప్పాము, అన్ని రకాల లాజిస్టిక్ అరేంజ్మెంట్స్ సపోర్ట్ చేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతా ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. బట్ ఇంకా కూడా కొంతమంది ఎస్ఓస్ తర్వాత ఏఆర్ఓస్ ఇంట్రెస్ట్ తీసుకోవట్లేదు.